మన రోజువారీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనమందరం రకరకాల వైరస్లు, వ్యాధులతో బాధపడుతున్నాం. ఇప్పుడు మన ఆరోగ్యానికి అత్యుత్తమ మూలిక ఔషధమైన అత్యంత శక్తివంతమైన మొక్క గురించి తెలుసుకుందాం. జలుబు, దగ్గును నయం చేయడానికి పురాతన కాలం నుండి అనేక మూలికలను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేద ప్రకారం అతిబల మొక్క, దాని పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జలుబు, దగ్గు ప్రభావాలను తొలగించడంలో సహాయపడతాయి. సూపర్ స్ట్రాంగ్ జ్యూస్ పౌడర్ రూపంలో మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. అతిబల మొక్క ఉపయోగాలు, ఏ ఏ వ్యాధులను నయం చేయవచ్చో తెలుసుకుందాం. అతిబల చెట్టుని ముదురు బెండ చెట్టు అని కూడా అంటారు. ఇది పల్లెల్లో విరివిగా దొరుకుతుంది. దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో వాడుతుంటారు. కానీ చూసేందుకు పిచ్చి మొక్కగా అనిపిస్తుంది. పేరులో ఉన్నట్టుగానే అతిబల చెట్టు శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని వారానికి 2-3 సార్లు సేవించడం వల్ల నీరసం, నిస్సత్తువ తగ్గి శరీరం యాక్టివ్ స్టేజ్‌లోకి వెళ్తుంది. కంటి సమస్యలను తగ్గించడంలో అతిబల బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముదురుబెండ ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటితో మూసిన కళ్ళను కడుగుతూ ఉంటే కంటికి గల దోషాలు తొలగిపోతాయని, అంతేకాక కంటి చూపు మెరుగవుతుంది. అతిబల అంటే చాలా శక్తివంతమైనది, బలమైనది అనే అర్థాలు వస్తాయి. పేరుకు తగినట్టుగానే ఈ మొక్క అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కలో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ హైపర్ లిపిడెమిక్, అనాల్జెసిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ మలేరియల్, డైయూరెటిక్, హైపోగ్లైసిమిక్ గుణాలు ఉంటాయి. జ్వరాన్ని తగ్గించేందుకు, నాడీ మండల వ్యాధులకు, తలనొప్పి, కండరాల నొప్పులు, గాయాలు, పుండ్లు మానేందుకు, గుండె జబ్బులకు, తీవ్ర రక్తస్రావం అయ్యే సందర్భాల్లో, పక్షవాతం, కీళ్ళ నొప్పులు, కుష్టు, కళ్ళలో శుక్లాలు, నోట్లో అల్సర్లు, విరేచనాలు, కాళ్ళ నొప్పులు, పాము కుట్టినప్పుడు, పైల్స్, గనేరియా, దగ్గు, ఆస్తమా, నపుంసకత్వం వంటి అనేక వ్యాధులకు అతిబల ఎంతగానో పనిచేస్తుంది. అతిబల వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు, విత్తనాలు ఇలా ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని భిన్న రకాల వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. అతిబల మొక్క భాగాల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అనేక రకాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవన్నీ రోగాలను తగ్గిస్తాయి. అతిబల చూర్ణాన్ని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి కలపాలి. అందులోనే కాస్త తేనె కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు సేవిస్తుంటే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు. అతిబల చూర్ణాన్ని తీసుకుంటే పురుషులకు ఎంతో మేలు జరుగుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. నపుంసకత్వం పోతుంది. అతిబల చూర్ణంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు పెరుగుదలకు అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అతిబల చూర్ణాన్ని తీసుకుంటే నరాల బలహీనత తగ్గుతుంది. కొలెస్ట్రాల్, షుగర్ అదుపులోకి వస్తాయి. డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అతిబలలో యాంటీబైలేరియల్, హైపాటో స్టిములేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి లివర్కు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కామెర్లు అయిన వారు అతిబలను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. లివర్ చాలా త్వరగా రికవరీ అవుతుంది. లివర్లో ఉండే కొవ్వు కరుగుతుంది. వ్యర్థాలు బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది. అతిబల చూర్ణంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్ళు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు, కాలి పిక్కలు పట్టుకుపోయేవారు అతిబలను తీసుకుంటే మేలు జరుగుతుంది. అతిబల చూర్ణాన్ని తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కిడ్నీల్లోని రాళ్ళు కరిగిపోతాయి. ఇలా అతిబలతో అనేక లాభాలను పొందవచ్చు.
అయితే వైద్యుల పర్యవేక్షణలో అతిబలను వాడుకోవాలి. దీంతో ఉత్తమ ఫలితాలను రాబట్టవచ్చు. కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్న వారు ఈ 4 ముదురుబెండ ఆకులను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఇందులో కండ చక్కెర లేదా పటిక బెల్లం కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. అంతేకాక ఇలా చేయడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం వల్ల మూత్రానికి వెళ్ళినప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది. సాధారణంగా పిచ్చికుక్కలు కరిచినప్పుడు వైద్యుల సహాయం తీసుకోవాలి. కానీ ఆ సమయంలో వైద్య సహాయం తొందరగా అందించలేనప్పుడు ఈ అతిబల ఆకులను తీసుకొని బాగా నలిపి రసం తీయాలి. దానిని పిచ్చికుక్క కరిచిన వ్యక్తికి తాగించి గాయమైన చోట ఆకులను కట్టుగా కట్టాలి. ఇలా చేయడం వల్ల పిచ్చికుక్క వల్ల కలిగే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఆ తరువాత నిదానంగా వైద్యుణ్ణి సంప్రదించవచ్చు. సాధారణంగా వయసుతో పాటు కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ అతిబల మొక్క యొక్క కాండాన్ని తీసుకొని ఒక బండపై మంచినీరు వేసి బాగా సాదాలి. దీని నుండి వచ్చిన మిశ్రమాన్ని ఎక్కడ నొప్పులు అయితే ఉంటాయో వాటిపై లేపనంగా వేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే ఎలాంటి నొప్పులనైనా, వాపులనైనా తగ్గిస్తుంది. అతిబల విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడేవారు అతిబల విత్తనాలను ఉడికించి తింటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ఇన్‌స్టాంట్ ఎనర్జీ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఉదయాన్నే వీటిని తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చని చెబుతున్నారు. అతిబల ముక్కలను నీటిలో మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేస్తే దంత సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. దంతాలు బలంగా మారతాయి. చిగుళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడుతున్న వారికి బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఈ మొక్కలతో శ్వాస సంబంధిత సమస్యలు సైతం దూరమవుతాయి. అతిబల ఆకుల డికాషన్లో ద్రాక్ష పండ్లు, చక్కెర వంటివి కలిపి తీసుకుంటే కఫంతో కూడిన దగ్గు తగ్గుతుంది. ఈ ఆకులను వేడి నీటిలో వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిలో కాస్ల బెల్లం వేసి కలపాలి. దీనిని చిన్నారులకు ఇస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి 2 రేట్ల నీళ్ళల్లో నానబెట్టి 3 రోజుల పాటు అలా ఉంచాలి. రోజు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. 3వ రోజు పైన తేలిన నీటిలో మాత్రమే తీసుకొని ఎగిరిపోయేంత వరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిదను మెత్తగా నూరి దీనిని రోజు అర చెంచా మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నవారు 100 గ్రాముల ఆకుల పొడి, 100 గ్రాముల పటిక శతావరి పొడి, 100 గ్రాముల మొత్తం మిక్స్ చేసి పాలతో తీసుకోవడం వలన పురుషులలో శీఘ్రస్ఖలనం సమస్య తగ్గిపోతుంది. అతిబల ఆకులను కూరలా వండి 2 పూటలా తింటూ ఉంటే మొలల నుండి కారే రక్తం ఆగిపోతుంది. అతిబల వేరుని నిల్వ చేసుకొని రోజు 2 పూటలా కొంచెం నీటితో సానరాయి పైన ఆ వేరుని అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపోతుంది. అతిబల వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఆ పొడిని 3-4 చిటికెల మోతాదుగా ఆవు నెయ్యితో కలిపి 2 పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే గుండెకి బలం కలగడమే కాకుండా ముఖం కాంతివంతంగా అవుతుంది.